హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అడ్జెక్టివ్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. విశేషణాన్ని ఇంగ్లీషులో అడ్జెక్టివ్ అంటారు. ఇది నౌన్ యొక్క, ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. వీటిలో కూడా అనేక రకాలు ఉన్నాయి. Possessive adjectives, demonstrative adjectives, indefinite adjectives, interrogative adjectives, attributive adjectives, coordinate adjectives, quantitative adjectives మొదలైనవి. అలాగే ఆర్టికల్స్ని కూడా అడ్జెక్టివ్స్ అనుకోవచ్చు. ఇవి 3: ఏ, an అండ్ ది. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వేరే విభాగానికి చెంది ఉన్నప్పటికీ ఒక రకంగా వీటిని అడ్జెక్టివ్స్ అనుకోవచ్చు. ఎందుకంటే వీటిని నౌన్స్ ముందు వాడటం జరుగుతుంది. వేటి గురించి చెప్తున్నామో ఆ నౌన్స్ను ఇవి సూచించడం జరుగుతుంది కనుక. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా మనకు అడ్జెక్టివ్స్లోనే వస్తాయి. 3 రకాల డిగ్రీస్: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నాయి. డిగ్రీస్ యొక్క వాడకాన్ని బట్టి అడ్జెక్టివ్స్ యొక్క గుణం తెలుసుకోవచ్చు. వీటి గురించి మీరు ఇంకొక పాఠంలో తెలుసుకోవచ్చు. మనం ప్రతి అడ్జెక్టివ్లోని రకాన్ని గురించి వివరంగా చూద్దాం. పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ స్వాధీనతను తెలియజేస్తాయి. అంటే ఎవరికి చెంది ఉన్నాయో వీటి వలన మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్: మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, ఎట్సెట్రా. దిస్ ఈజ్ మై బ్యాగ్. ప్రతి పొసెసివ్ అడ్జెక్టివ్ తర్వాత నౌన్ వస్తుంది. పైన ఉదాహరణలో దిస్ ఈజ్ మై అంటే పూర్తి అర్థం లేదు. దిస్ ఈజ్ మై బ్యాగ్ అంటే ఇది నా సంచి. ఇక్కడ బ్యాగ్ అనే నౌన్కి ముందు మై అనే పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చింది. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఏ నౌన్ లేక ప్రొనౌన్ను మనం సూచిస్తున్నామో వాటిని తెలియజేసే వాటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఎగ్జాంపుల్: దిస్, దట్, దీస్, దోస్, ఎట్సెట్రా. దిస్ నావెల్ ఈజ్ మై ఫేవరెట్. ఇక్కడ ఈ నవల నాకు ఇష్టమైనది అని చెప్పటం జరిగింది. అంటే దేనినైతే మనం నిర్దిష్టంగా సూచిస్తున్నామో అలాంటి వాటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్. ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్ వాటి పేరుకు తగినట్లు వేటిని నిర్దిష్టంగా సూచించవు. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ లాగే ఇవి కూడా ఉంటాయి కనుక వీటిని గుర్తించడం తేలికే. ఎగ్జాంపుల్: ఎనీ, మెనీ, సెవెరల్, ఫ్యూ, నో, ఎట్సెట్రా. దేర్ ఆర్ నో బనానాస్ ఇన్ ద హోమ్. ఇక్కడ బనానాస్కి సంబంధించి నో అని చెప్పటం జరుగుతోంది. అలాగే అవి నిర్దిష్ట మొత్తంలో చెప్పబడకుండా లేవు అని మాత్రమే చెప్పటం జరుగుతోంది. ఇలాంటి వాటిని ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్ అంటారు. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ ప్రశ్నలను అడగడానికి ఉపయోగపడతాయి. ఈ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ తర్వాత ఏదో ఒక నౌన్ వస్తుంది. ఎగ్జాంపుల్: విచ్, what, whose, etc.
గుర్తుకు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే విచ్, వాట్, హూజ్ తర్వాత నౌన్ వస్తేనే అవి అడ్జెక్టివ్స్గా భావించాలి, లేకపోతే అవి అడ్జెక్టివ్స్ కావు. క్రింది ఉదాహరణ చూడండి. విచ్ బుక్ ఈజ్ యువర్ ఫేవరెట్? ఇక్కడ పైన చెప్పిన ఉదాహరణలో విచ్ తర్వాత బుక్ అనే నౌన్ వచ్చింది కనుక విచ్ అనేది అడ్జెక్టివ్గా భావించవచ్చు. అలా కాకుండా విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్ అని అడిగితే ఇక్కడ విచ్ అనేది అడ్జెక్టివ్ కాదు. అలాగే హూ, హౌను మాత్రం అడ్జెక్టివ్స్గా అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే వీటి తర్వాత ఎలాంటి నౌన్స్ వాడటానికి అవకాశం ఉండదు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇవి ఎలాంటి నౌన్స్ను మాడిఫై చేయలేవు కనుక వీటిని అడ్జెక్టివ్స్ అనుకోరాదు. ఒక్కొక్క ఇంటరాగేటివ్ వర్డ్ ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. వాట్ సాధారణంగా దేనినైనా ఎంపిక చేసుకోవటానికి, హూజ్ ఎవరికి చెందిందని అడగటానికి, విచ్ కొన్నింటి మధ్య ఏదైనా ఎంపికను ఎంచుకోవటానికి, హూజ్ పెన్ ఈజ్ దిస్, విచ్ కలర్ డూ యూ లైక్, వాట్ ఫుడ్ డూ యూ వాంట్ టు ఈట్. పైన ఇచ్చిన ఉదాహరణలలో ప్రతి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావటం మీరు గమనించవచ్చు. అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ సాధారణంగా నౌన్కు ముందు వచ్చే అడ్జెక్టివ్స్ను అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. వీటికి వర్బ్తో ఎలాంటి సంబంధం ఉండదు. అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ దానికి తర్వాత వచ్చే నౌన్ను మోడిఫై చేస్తాయి. ఎగ్జాంపుల్ బ్లాక్ క్యాట్, స్లో జర్నీ, హ్యూజ్ మనీ, లార్జ్ సూట్ కేస్ ఎట్సెట్రా. ఏ బ్లాక్ క్యాట్ ఈజ్ ఆన్ ద రోడ్. పైన చెప్పిన ఉదాహరణలో బ్లాక్ అనే అడ్జెక్టివ్ క్యాట్ అనే నౌన్ను మోడిఫై చేస్తోంది. ఈ రెండింటి మధ్యలో ఎలాంటి కనెక్టింగ్ ఆర్ లింకింగ్ వర్బ్ లేదు. ఇలాంటి వాటిని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. అలా కాకుండా అడ్జెక్టివ్స్కు నౌన్కు మధ్య వర్బ్ ఉండి అడ్జెక్టివ్ నౌన్ను మోడిఫై చేస్తుంటే అలాంటి అడ్జెక్టివ్స్ని ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఎగ్జాంపుల్ ద క్యాట్ వాజ్ బ్లాక్, ద సూట్ కేస్ సీమ్డ్ లార్జ్. ఇక్కడ కూడా మొదటి ఉదాహరణలో క్యాట్ బ్లాక్గానే ఉందని చెప్పబడుతోంది. అయితే క్యాట్ అనే నౌన్కు బ్లాక్ అనే అడ్జెక్టివ్కు మధ్య వాజ్ అనే వర్బ్ ఉంది. రెండవ ఉదాహరణలో సూట్ కేస్ అనే నౌన్కు లార్జ్ అనే అడ్జెక్టివ్కు మధ్య సీమ్డ్ అనే వర్బ్ ఉంది. గమనించవలసిన విషయం ఏమిటంటే అడ్జెక్టివ్ ఎప్పుడూ కూడా నౌన్ను లేక ప్రొనౌన్ను మోడిఫై చేస్తుంది కనుక అది నౌన్కు ముందు ఉన్నా తర్వాత ఉన్నా అది నౌన్ను లేక ప్రొనౌన్ను మోడిఫై చేస్తుందా లేదా అనేది గమనించాలి. అలాగే కొన్ని అడ్జెక్టివ్స్ కొన్ని స్థితులలో మాత్రమే ఉంటాయి. అంటే అవి అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్గా కానీ లేదా ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్గా కానీ మాత్రమే ఉండగలవు. ఉదాహరణకు అలోన్ అనే అడ్జెక్టివ్ని తీసుకుంటే హీ వాజ్ అలోన్ అని రాయవచ్చు, కానీ వి సా అన్ అలోన్ మ్యాన్ అని వ్రాయకూడదు. అంటే అలోన్ను అట్రిబ్యూటివ్ పొజిషన్లో వాడకూడదు, కానీ ప్రెడికేటివ్ పొజిషన్లో వాడవచ్చు. కోఆర్డినేట్ అడ్జెక్టివ్స్ అంటే రెండు లేక అంతకంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ కలిసి ఒకే నౌన్ను వివరించటానికి లేదా సూచించడానికి వాడబడితే అటువంటి వాటిని
కోఆర్డినేట్ అడ్జెక్టివ్స్ అంటారు. కోఆర్డినేట్ అడ్జెక్టివ్స్ ఎప్పుడూ కూడా నౌన్ను డిస్క్రైబ్ చేసేటప్పుడు ఈక్వల్ వెయిట్ని క్యారీ చేస్తాయి. అంటే ఒక అడ్జెక్టివ్ నౌన్ గురించి ఎక్కువ చెప్పటం, ఒకటి తక్కువ చెప్పటం ఉండదు. ఎగ్జాంపుల్, షీ వాజ్ వేరింగ్ గ్రీన్ లాంగ్ స్లీవ్డ్ స్వెటర్. పైన చెప్పిన ఉదాహరణలో గ్రీన్, లాంగ్ స్లీవ్డ్ అనే రెండు అడ్జెక్టివ్స్ కూడా స్వెటర్ అనే నౌన్ను సమానంగానే డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఇలాంటి వాటిని కోఆర్డినేట్ అడ్జెక్టివ్స్ అంటారు. క్యుములేటివ్ అడ్జెక్టివ్స్ అంటే కూడా రెండు లేక అంతకంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ ఒకే నౌన్ను వివరించటానికి లేదా సూచించటానికి వాడబడతాయి. వీటికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారమే నౌన్ను డిస్క్రైబ్ చేస్తాయి. ఇవి ఒక క్రమంలో నౌన్ను డిస్క్రైబ్ చేస్తే ఆ క్రమాన్ని మార్చటానికి కూడా కుదరదు. కొన్నిసార్లు కోఆర్డినేట్ అడ్జెక్టివ్స్కి క్యుములేటివ్ అడ్జెక్టివ్స్కి మధ్య కన్ఫ్యూజ్ అవ్వటం జరుగుతుంది. అయితే కోఆర్డినేట్ అడ్జెక్టివ్స్లో ప్రతి అడ్జెక్టివ్కు మధ్య కామాలు ఉంటాయి. క్యుములేటివ్ అడ్జెక్టివ్స్కు మధ్య వాటిని సెపరేట్ చేయటానికి కామాలు ఉండవు. అంతేకాకుండా వాటి క్రమాన్ని మార్చడానికి కూడా కుదరదు. ఎగ్జాంపుల్స్: అరుణ్ రోడ్ ద వుడెన్ రోలర్ కోస్టర్ 7 times. A big square red box. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ ఏదైనా పరిమాణాన్ని సూచించటానికి వాడే అడ్జెక్టివ్స్ను క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఎగ్జాంపుల్: సమ్, లిటిల్, మోస్ట్, many, few, whole, etc. He ate whole pizza. There are many flowers in the garden. పైన ఇచ్చిన ఉదాహరణలలో whole, many అనే రెండూ కూడా పిజ్జా, ఫ్లవర్స్ అనే నౌన్స్ యొక్క క్వాంటిటీని తెలియచేయటానికి ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి వాటిని క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు.